ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నిన్నెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలువెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ అడ్వాన్స్గా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ వీడియో మనం ఈ ఉగాది నుండి చైత్ర నవరాత్రులు మొదలవుతాయి. ముఖ్యంగా ఈ సమయం 13వ తారీఖు నుండి, అంటే ఈ వీడియో చేస్తున్న సమయం నుండి రాబోయే 23వ తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన ఇబ్బందులని కలిగి ఉన్న సమయం. ఈ ఉగాది మనకి అందరికీ కూడా, అంటే ఏ ఒక్కరికి కూడా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి లేదు. కారణం, ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద భయంకరమైన ప్రమాదాన్ని ప్రపంచం చూడబోతుంది. అంటే జరుగుతున్న యుద్ధము ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈ యుద్ధము ఒక కొత్త మలుపుని తీసుకుంటుంది. ఇరాన్ మీద రాబోయే రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్ అణుబాంబు ప్రయోగం లాంటిది చేసినా ఆశ్చర్యపోవసం లేదు జ్యోతిష్య ప్రకారం. కారణం ఏంటంటే, ఇప్పుడు ఉన్న గ్రహాల యొక్క స్థితి అది ప్రపంచానికి సంబంధించినంత వరకు యుద్ధాలకి చిహ్నంగా ఉంది. దాని ప్రభావం జాతకులందరికీ కూడా 2026 సంవత్సరం, 2027 సంవత్సరం, ముఖ్యంగా ఇరాన్, అలాగే మిడిల్ ఈస్ట్ దేశాలు, ముస్లిం కంట్రీస్ మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే మిగతా దేశాల మీద కూడా ఆర్థికమైన ప్రభావం ఉంటుంది, కానీ అక్కడ ఉన్న జనాల మీద ముస్లిం కంట్రీస్లో విపరీతమైన జన నష్టాన్ని చూపిస్తుంది. ఇది ఎప్పుడు దాకా జరుగుతుంది? సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది జ్యోతిష్య ప్రకారం. అయితే ఈ నవరాత్రులు మనం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మన దేశంలో రాబోయే కష్టాలు, ఇబ్బందులు, వీటన్నిటి నుండి కూడా మనం బయటపడవచ్చు. మనకి చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది, అంటే తెలుగు రాష్ట్రాల్లో మనకి పండగ మొదలవుతుంది. అదే రోజు చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఇక్కడ శీతాకాలం ముగిసి ఎండాకాలం మొదలయ్యే సంధి సమయం ఈ నవరాత్రులు వస్తాయి. ప్రకృతిలో వచ్చే మార్పులకి అనుగుణంగా మన శరీరాన్ని, మన మనసుని శుద్ధి చేసుకోవడానికి ఈ సమయం చాలా అనుకూలమైంది. అమ్మవారిని నవదుర్గలు అంటాం. అంటే నవరాత్రులు ఎలాగైతే పూజ చేస్తామో, మొట్టమొదటి నవరాత్రులు ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఒక్కొక్క రూపంలో పూజిస్తారు. మొదటి రూపం శైలపుత్రి, రెండవ రూపం బ్రహ్మచారిణి, మూడవ రూపం చంద్రగడ్డ, నాలుగవ రూపం కూష్మాండ, ఐదవ రూపం స్కందమాత, 6 కాత్యాయని, 7 కాలరాత్రి, 8 మహాగౌరి, 9 సిద్ధిరాత్రి. ఇప్పుడు ఈ నవరాత్రులు పూర్తయ్యే సమయంలో చైత్ర నవరాత్రులు ముగింపు చాలా విశేషమైనది. ఎందుకంటే 9వ రోజైన చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరాముడు జన్మించాడు కాబట్టి, అందుకే ఆ రోజున దేశవ్యాప్తంగా శ్రీరామనవమి కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మనకి ఇప్పుడు ఈ సమయంలో ఏం చేయాలి, ఏ రకంగా తాంత్రిక వస్తువులను ఉపయోగించుకోవాలి, ఏ విధంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఈ పూర్తి వీడియోలో చెప్తాను. ఎందుకంటే మిత్రులారా, ఈ సమయం మనందరికీ పరీక్ష కాలం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా పరీక్ష కాలం. కానీ మన అదృష్టం ఏంటంటే, ప్రాకృతికమైన సిద్ధులు, యోగులు, ఋషులు, సాధకులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. అలాగే మీరందరూ కూడా దైవాన్ని పట్టుకొని ఉన్నవారు కాబట్టి మీకు ఈ సమస్యలు కొంత ఇబ్బంది కలిగించిన ఖచ్చితంగా బయటపడతారు. ముఖ్యంగా 19వ తారీఖు గురువారం పాడ్యమి నాడు మనం ఈ పండగ స్టార్ట్ అవుతుంది, ఉగాది స్టార్ట్ అవుతుంది. దుర్గాష్టమి మార్చి 26 గురువారం, అలాగే నవమి 27 శుక్రవారం. కొన్ని పంచాంగాల ప్రకారం మార్చి 26 కూడా జరుపుకుంటారు, కానీ ఉదయ తిథి ప్రారంభం మార్చి 27 ప్రధానమైంది. నవదుర్గలు పూజా విధానంలో మార్చి 19 శైలపుత్రి దేవి పూజ, కలశ స్థాపన, మార్చి 20
బ్రహ్మచారిణీదేవి పూజ, మార్చి 21 చంద్రఘట్టాదేవి పూజ, మార్చి 22 కూష్మాండదేవి పూజ, మార్చి 23 స్కందమాత పూజ, మార్చి 24 కాత్యాయనిదేవి పూజ, మార్చి 25 కాలరాత్రిదేవి పూజ, మార్చి 26 మహాగౌరి పూజ అంటే దుర్గాష్టమి, మార్చి 27 సిద్ధదాత్రిదేవి పూజ, అలాగే శ్రీరామనవమి. ఈ పూజా విధానంలో ముఖ్యంగా నియమాలు ఏంటంటే కలశ స్థాపన అంటే గంట స్థాపన అంటారు. మొదటి రోజు ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని గదిని శుభ్రం చేసుకొని ఒక రాగి పాత్రలో లేదా మట్టి కలశంలో నీరు తీసుకొని పోక చెక్క నాణ్యం వేసి పైన మామిడాకులు కొబ్బరికాయ ఉంచి స్థాపన చేయాలి. శుభ సమయం అంటే మార్చి 19 ఉదయం 6:24 నుండి 7:53 వరకు చేసుకోవచ్చు. ఇది మనం హైదరాబాద్ సమయానికి చెప్తున్నాను నేను. అలాగే దీపారాధన పాయింట్ ఆఫ్ వ్యూలో నవరాత్రుల్లో అఖండ దీపం అంటే 9 రోజులు కూడా నిరంతరం దీపం వెలిగించి ఉంచడం చాలా విశేషం. వీలు కాని వారు ఉదయం సాయంత్రం దీపారాధన ఖచ్చితంగా చేయండి. అలాగే ఉపవాసం కూడా భక్తులు తమ శక్తి కొద్దీ ఈ 9 రోజులు మొదటి రోజు చివరి రోజు ఉపవాసం ఉంటారు. కేవలం పండ్లు పాలు లేదా స్వాతికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. నైవేద్యంగా ప్రతిరోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పులిహోర, గారెలు, పరమాన్నం వంటివి సమర్పించాలి. అలాగే స్తోత్రపట్నం అంటే ఏంటి, లలితా సహస్రనామ పారాయణం కానీ, దుర్గా సప్తసతి కానీ, దేవి ఖడ్గమాల కానీ స్తోత్రాలు పఠించడం వల్ల సుఫలితాలు కలుగుతాయి. కన్యా పూజ అంటే 8వ రోజు అష్టమి, 9వ రోజు నవమి నాడు చిన్నపిల్లల్ని అమ్మవారి స్వరూపంగా భావించి వారికి భోజనం పెట్టి కొత్త బట్టలు దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే శ్రీరామనవమి రోజు చివరి రోజున రామాలయ దర్శించుకోవడం వల్ల మీరు సీతారాముల కళ్యాణం వీక్షించడం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. అయితే ఈ నవరాత్రుల్లో చేయవలసిన వైదిక పూజలు, లాల్ కితాబ్ పూజలు, తాంత్రిక పరిహారాలు, తాంత్రిక వస్తువుల గురించి, మొక్కల గురించి కూడా మీకు నేను వివరంగా తెలియచేస్తాను. కొత్త ఓపికగా చూస్తూ ఉండండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నా, నా ద్వారా జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా, మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలనుకున్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ తీసుకొని మీరు మాట్లాడవచ్చు. అలాగే 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవడం మీరు తాంత్రిక వస్తువులు, పూజా వస్తువుల గురించి తెలుసుకోవచ్చు. అలాగే మన ఈ-కామర్స్ వెబ్సైట్ కూడా ఉంది. ఆ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ గ్రూప్ కూడా పెట్టాను. దాంట్లో కూడా జాయిన్ కావచ్చు. మన ఇతర ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వైదిక పద్ధతిలో తంత్ర పూజ ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. నవరాత్రుల్లో చేసే సాధన 10 ఫలితాన్ని ఇస్తుంది. వైదిక పూజ అమ్మవారి దుర్గాదేవి సప్తసతి కానీ, లలిత సహస్రనామం కానీ, అర్చన కానీ, శ్రీసూక్తం పఠించడం వల్ల మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఎవరికైనా సరే ఐశ్వర్యం కావాలనుకున్నప్పుడు ఈ చైత్ర నవరాత్రుల్లో ఈ విధంగా చేయాలి. అలాగే ఇది వైదిక విధానం. తాంత్రిక సాధనలు ఏంటంటే నవరాత్రుల్లో నవవర్ణ మంత్రం అంటే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే, ఇది మనం హతజోడి ఇచ్చిన వారందరూ చెప్తూ ఉంటాం. ఈ మంత్రాన్ని చేయొచ్చు. ఈ జపం చేయడం వల్ల అత్యంత శక్తివంతమైన మంత్రం కాబట్టి జాతకంలో గ్రహదోషాలతో బాధపడుతున్న వారికి ఈ గ్రహదోషాలు వచ్చే ఇబ్బందులు తొలగి రక్షణ కవచంలో పనిచేస్తుంది. ఇప్పుడు తాంత్రిక వస్తువులు ఫలితాల గురించి తెలుసుకుందాం. అంటే నవరాత్రుల్లో కొన్ని ప్రత్యేకమైన వస్తువుల్ని పూజా గదిలో ఉంచి పూజించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. అందులో మొట్టమొదటి హతాజోడి. మన వీడియోలో చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇది అరుదైన వనమూలిక. నేను ఈ వీడియో లింక్స్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. చాలామందికి అలాగే వీడియో అయిపోయిన తర్వాత స్క్రీన్ మీద కూడా మీకు హతాజోడి వీడియోలు వస్తాయి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది అరుదైన వనమూలిక. దీన్ని పూజించడం వల్ల మీకు కోర్టు కేసులు, శత్రు భయాలు, వ్యాపారాభివృద్ధి, సంతానాభివృద్ధి, వ్యాపారంలో విజయం, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగటం, అలాగే ఆరోగ్యం మెరుగుపడటం, పాపగ్రహాల యొక్క ప్రభావం తగ్గటం, మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరటం, భార్యాభర్తల అన్యోన్యత అన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. అలాగే ఇంకొకటి ఏకాక్షి నారియల్ అంటే ఒక కన్ను కొబ్బరికాయ అంటారు. ఈ కొబ్బరికాయని
లక్ష్మీ కటాక్షం కోసం దీన్ని ఎర్రటి గుడ్డలో చుట్టి మీ లాకర్లో ఉంచితే ధన ప్రవాహం పెరుగుతుంది. అంతకుముందు చేసాం గురువు గారు, మా దగ్గర ఉందంటే మళ్ళీ గుడ్డ మార్చండి, ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. అలాగే మూడవది దక్షిణావర్తం శంకు. దీనిలో అమ్మవారు అంటే దీనిలో నీరు పోసి అమ్మవారికి విగ్రహాలున్నా శ్రీచక్రం ఉన్నా మీరు అభిషేకం చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి శాంతి లభిస్తుంది. అలాగే గోమతి చక్రాలు 11 గోమతి చక్రాలను పూజించి పసుపు గుడ్డలో కట్టి దాన్ని ఉంచితే మీ పిల్లల చదువు విషయంలోనూ ఆరోగ్య విషయంలో మెరుగుపడుతుంది. ఇది మీరు వాళ్ళ గదిలో ఎక్కడే నల్లమరలో పెట్టండి. ఇవి మీరు ఖచ్చితంగా తీసుకొని చేసుకోగలిగే పదార్థాలు. ఇవి ఎక్కడ దొరుకుతాయి గురువు గారు అంటే పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి, ఆన్లైన్ షాపులు దొరుకుతాయి, మన ఈకామర్స్ వెబ్సైట్లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పరిహారాల్లో ముఖ్యంగా లాల్ కితాబ్ పరిహారాలు చాలా తేలిగ్గా ఉంటాయి. ఇది నవరాత్రుల్లో చాలా చిన్న పరిహారం, జాతకంలో ఉన్న గ్రహ దోషాలను తగ్గించడం కోసం చేసుకోవచ్చు. ఈ రాబోయే సంవత్సరం అంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, వాటి నుంచి సమాధానం దొరకడానికి పరిహారాలు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారనుకోండి, నవరాత్రుల్లో ఏదైనా ఒక రోజున అంటే చైత్ర నవరాత్రుల్లో ఒక వెండి పాత్రలో గంగాజలం నింపి అందులో ఒక వెండి నాణ్యం వేసి పూజామందిరం ఉంచండి. తర్వాత మీరు ఆ నాణ్యాన్ని మీరు దేవుడి దగ్గర పెట్టవచ్చు, లేదా బీరువాలో పెట్టుకోవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. అలాగే రాహుకేతువులు సంబంధించి దోషంతో బాధపడుతుంటే ఒక కొబ్బరికాయ తీసుకోండి, మీ తల చుట్టూ 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్గా తిప్పండి. అంటే ఎడమ నుంచి కుడికి 7 సార్లు తిప్పి ఎక్కడైనా ప్రవహించే నీటిలో అంటే కాలువలు కానీ, నదులు కానీ, వాగులు కానీ, చెరువు అలుగులు కానీ వాటిలో వదలండి. అంతేగాని చెరువుల్లో వదలద్దు, మురుక్కాలలో వదలద్దు. అవకాశం ఉంటే చేయండి. ఇది నవరాత్రి సమయంలో చేయడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే అదృష్టం కోసం 9 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామికి సింధూరాన్ని వేయించండి, ఎర్రటి పూలు సమర్పించండి. ఇవి లాల్ కితాబ్ నుండి మీకు తేలిగ్గా చేసుకోగలిగే పరిహారాలు. ఇప్పుడు మొక్కలు వనమూలికల గురించి కూడా చెప్తాను. మన ఛానల్లో చాలా విషయాలు చెప్తూ ఉంటాం. నవరాత్రుల్లో కొన్ని మొక్కలు నాటడం కానీ వాటి వేరుని పూజించడం వల్ల కానీ మీకు శాంతి కలుగుతుంది. అందులో మొట్టమొదటిగా శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. మీకు ఎవరైనా సరే శని ఏలునాటి శని, శని మహర్దశ, శని ప్రభావంతో బాధపడుతున్నవారు దశ, అంతర్దశ, సూక్ష్మ దశల్లో మీరు ఏం చేస్తారంటే ఈ 9 రోజులు కూడా జమ్మి చెట్టుని పూజ చేయండి. రెండవది తులసి చెట్టు. నవరాత్రుల్లో ఇంట్లో తులసి మొక్కను తెచ్చుకొని నాటుకోండి. మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఆ వాస్తు దోషం తొలుగుతుంది. ఈ సమయానికి ఉన్న శక్తి లాంటిది. అలాగే అరటి మొక్క. గురుగ్రహ అనుగ్రహం కోసం నవరాత్రుల్లో అరటి చెట్టుకి పసుపు నీరు సమర్పించండి. ఎక్కడున్నా సరే మీకు గురుబలం పెరుగుతుంది. ఇప్పుడు గురుడు అధిచారంలో ఉండటం వల్ల 2033 సంవత్సరం వరకు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మానసికంగాను, ఆర్థికంగాను, శారీరకంగాను ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఇంకొక పరిహారం ఏంటంటే బియ్యపు గింజల్ని, పసుపుని నవరాత్రుల్లో అష్టగంధంతో కానీ పసుపు కొమ్ముల్ని ఉంచి కానీ పూజ చేయడం వల్ల, అంటే బియ్యము, పసుపు వీటిని నవరాత్రుల్లో అష్టగంధంతో లేదా పసుపు కొమ్ములతో పూజ చేయడం వల్ల మానసికమైన శక్తి పెరుగుతుంది. మీకు ఎవరికైనా మానసికంగా ఇబ్బందిగా ఉందనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న పసుపు కలర్ క్లాత్ తీసుకోండి, దానిలో బియ్యం వేయండి, దాంట్లో కొద్దిగా పసుపు వేయండి, ఒక పసుపు కొమ్ము వేయండి, అష్టగంధం కొద్దిగా వేసి మూటగా కట్టి దేవుడి దగ్గర పెట్టి చక్కగా ధూపం చూపించి దీపం చూపించి మనసులో కోరిక చెప్పుకొని ఎప్పుడు మీ బ్యాగులో పెట్టుకోండి. చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే తాంత్రిక వస్తువులు గురించి చెప్పుకుంటూ వచ్చాం కదా, అందులో హఠాజోడి ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఈ సమయాన్ని వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయానికి ఉన్న శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. అమ్మవారు ఉదాహరణకి చెప్తాను, మీకు అప్పుల బాధతో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, ఎలా చేసుకోవాలి, హఠజోడిని ఎలా వినియోగించుకోవాలి చెప్తాను. అప్పుల బాధ, రుణ విముక్తి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వాటి నుంచి ఉపశమనం పొందడానికి చైత్ర నవరాత్రులు చాలా శక్తివంతమైన సమయం. ఇక్కడ
చాలా ఫలితాలు మనకు లభిస్తాయి. అప్పుల బాధ అనుకుందాం. అప్పుల బాధ ఉన్న వారికి ఏంటంటే అసలు సమస్య ఎక్కడొస్తుంది? అప్పుల సమస్య రాహువు అశుభకరమైన స్థితిలో ఉన్నప్పుడు, అంటే రాహువు అలాగే మంగళుడు అంటే కుజుడు, ఈ ఇద్దరు కాంబినేషన్ ప్రభావం వల్ల మనం అప్పులు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే నవరాత్రుల్లో ఏదైనా ఒక మంగళవారం నాడు ఒక నీళ్ళున్న కొబ్బరికాయ తీసుకొని, అంటే ఎండు కొబ్బరికాయ పీసు ఉండాలి, దానిపైన సింధూరంతో స్వస్తిక్ గుర్తు వేయండి. పైన కాయ పైన స్వస్తిక్ వేయండి. దాన్ని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పండి. ఇది ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు అపసవ్యం. ఇది సవ్య దిశ, అంటే కుడి నుంచి ఎడమకి తిప్పి దీన్ని నదిలో కానీ కాలువలో కానీ వదలండి. మీ అప్పుల భారాన్ని తగ్గిస్తుంది ఇది ఈ సమయంలో చేస్తే. అలాగే హతజోడి పాయింట్ ఆఫ్ వ్యూలో నవరాత్రుల్లో హతజోడిని పూజించి హతజోడికి సింధూరం పూసి ఎర్రటి గుడ్డలో చుట్టి మీ బీరువాలో కానీ మీ ధనం ఉండే ప్రదేశంలో కానీ పెట్టుకోవడం వల్ల మీ ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి, అప్పులు తీరే మార్గాలు పట్టుకుంటారు. అలాగే ప్రతిరోజు పూజలో మీరు ఒక మంత్రాన్ని జపం చేసుకోండి. ఇది ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. దానం ఏంటంటే ఈ నవరాత్రి 9 రోజులు కూడా చిన్నపిల్లలకి, కన్యలకి తీపి పదార్థాలని, ఎర్రటి రంగు వస్తువులు దానం చేయండి. అతజోడి పెట్టుకు మీ దగ్గర ఉన్నవారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి. అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ మీ దగ్గర లేదు, అతజోడి కావాలి, ఈ నవరాత్రుల్లో కావాలనుకునేవారు 9440593655కి కాంటాక్ట్ చేసి మీరు అతజోడి తీసుకోవడానికి డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే అతజోడీలు చాలా తక్కువ ఉంటాయి, అరుదుగా ఉంటాయి. ఎవరు ముందు చేస్తారో వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, తక్కువ ఉన్న స్టాక్ కూడా. అలాగే ఆరోగ్య సమస్యలకి నివారణకి, అంటే ఆరోగ్య ప్రాప్తి కోసం, శరీరంలో శక్తి తగ్గిపోయింది, గ్రహదోషాల వల్ల అనారోగ్యాలు వచ్చాయి అని మీరు భావిస్తున్నప్పుడు ఔషధ స్నానం ఒకటి ఉంటుంది, అంటే మొక్కల వేర్లతో. చైత్ర నవరాత్రుల సమయంలో ఉసిరి అలాగే తులసి వీటిని నీళ్ళలో వేసి స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు, నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. అంటే దీంట్లో ఉసిరి వేరు, తులసి వేరు, లేదా వేర్లు వేయలేని వారు ఆకులైనా కాయలైనా వేసి స్నానం చేయండి. అలాగే లాల్ కితాబ్ ప్రకారం ఏంటంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న వ్యక్తి మీ తల దగ్గర ఒక రాగి పాత్రలో నీటిని పెట్టుకోండి. అందులో రాత్రి పడుకునే ముందు కొద్దిగా కుంకుమ కలపండి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని ఏదైనా మొక్క మొదట్లో పోయండి. ఇలా 9 రోజులు చేయండి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఇప్పుడు తాంత్రిక పరిహారం ఏంటంటే మహామృత్యుంజయ మంత్రం. నవరాత్రుల్లో రుద్రాక్షమాల సహాయంతో ప్రతిరోజు కూడా ఒక 108 సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని జపం చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. అంటే అకాల మృత్యు భయంతో పాటు రోగాల నుండి కూడా రక్షణ లభిస్తుంది. ఇప్పుడు మేము దుబాయ్లో ఉన్నామండి, ఖతార్లో ఉన్నాము, భయంగా ఉన్నాడు. ఖచ్చితంగా మీరు నవరాత్రులప్పుడు ఈ మంత్ర జపం చేయండి, మీకు ఆ పరాదేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇప్పుడు మొక్కలకి ఏ పూజ చేయాలని చెప్తాను. అనారోగ్యంతో ఉన్నవారు నవరాత్రుల్లో వేప చెట్టు అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తే ఆ వేప చెట్టుకు నీరు సమర్పించడం వల్ల మీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శాస్త్రం చెప్తున్నమాట. అలాగే ఇప్పుడు తాంత్రిక వస్తువులు వినియోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తాను. అదజోడిని, ఇది వనమూలిక. నవరాత్రుల్లో మీరు చక్కగా పూజ చేసుకుంటే ప్రతిరోజు ధూపం వేసి సిద్ధి చేసుకోవాలి. ఇది కేవలం అప్పులకే కాకుండా ఆత్మవిశ్వాసానికి కూడా మీకు తోడ్పడుతుంది. ఇప్పుడు మనం అతజోడితో పాటు యాలకులు, లవంగాలు ఇవన్నీ వేసి వెండి డబ్బాలు పెట్టుకోవచ్చు. అనారోగ్యకరమైన శక్తులు, ఏదైనా దుష్టశక్తుల యొక్క ప్రభావం మీ మీద ఉన్నా తొలగిపోతుంది. ఎందుకంటే ఈ సమయం చాలా మంచిది. అయితే మీకు ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ పరిహారాలు చేస్తున్నప్పుడు ఈ నవరాత్రులు మాంసము, మద్యము, అబద్ధాలకు దూరంగా ఉండాలి. పూర్తి నమ్మకంతో చేస్తున్నప్పుడే ఫలితం కనిపిస్తుంది. నమ్మకం లేకపోతే ఫలితం పొరపాటును కూడా రాదు. అయితే ఇక్కడ ఒకటి, అనవసరంగా మనం ఏమైనా సరే ఈ సమయంలో లేనిపోని కోరికలు కోరుకోవద్దు. ఈ చైత్ర నవరాత్రుల్లో 19 నుండి 27 వరకు మనం అప్పుల బాధలు అలాగే ఇలాంటి వాటితో బాధపడుతున్నప్పుడు ఏంటంటే
ఉపశమనం పొందడానికి, మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఒక చిన్న మంత్రాన్ని ఓం రుణ ముక్తేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని ఈ 9 రోజులు చేయండి. ఎలా చేయాలి? నవరాత్రులు ప్రతిరోజు ఉదయం అంటే సూర్యోదయం సమయంలో ఉదయం 6:30 నుండి 8 గంటల మధ్యలో, లేదా సాయంత్రం ప్రదోషకాలం అంటే 6 గంటల దగ్గర నుంచి 7 గంటల మధ్యలో చేయండి. ఇది ఎలా చేయాలి మరి? ఒక ఎర్రటి ఆసనం పైన కూర్చొని ఎర్రటి పువ్వులతో పూజిస్తూ కనీసం ఈ మంత్రాన్ని మంగళవారం నాడు మొదలుపెట్టి, అంటే ఒక మంగళవారం నాడే చేయండి, లేకపోతే మార్చి 24 ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు ఎక్కువ సార్లు జపించడానికి ప్రయత్నించండి. దానివల్ల చాలా త్వరితగతిన ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్య ప్రాప్తి కోసం చాలా తేలిగ్గా దుర్గా సప్తశతిలో ఉన్న శ్లోకాలు చదువుకున్న రోగనాశేన అనే ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం చదివిన ఫలితం ఉంటుంది. అలాగే ఇది ఎప్పుడు చేయాలి? ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున 4:30 నుండి 5:30 మధ్యలో, లేదా రాత్రి 8 గంటల తర్వాత, అంటే నిశితకాలం అంటాం. నిశితకాలం ఇది చేయడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుంది. అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించి మీరు దర్భచాపం మీద కూర్చొని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. అలా చేయడం వల్ల మీకు రోగాలు తగ్గుతాయి. అయితే ఇప్పుడు ఈ ముఖ్యమైన రోజులు అతజూడి ఉన్నవారు, మన దగ్గర తీసుకున్నవారు ఈ నవరాత్రుల్లో ప్రత్యేకించి ఏం చేయాలో చెప్తాను. మార్చి 25 సప్తమి, 26 అష్టమి రాత్రులు అత్యంత శక్తివంతమైనవి. ఈ సమయంలో మీరు ఆ సమయానికి మీరు అతజోడిని మీ దగ్గర తెప్పించుకోవడం ప్రయత్నం చేయండి. తీసుకోవాలనుకునేవారు రాత్రి 11 గంటల నుండి 1 గంట మధ్యలో మీరు ఏం చేస్తారంటే అమ్మవారి అతజోడిని మీ ముందు పెట్టుకోండి. పూజా మందిరంలో గంగాజలాన్ని చిలకరించండి. అమ్మవారి పైన సింధూరం వేయండి. తర్వాత ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే ఈ మంత్రంతో 11 మాలలు అంటే 1188 సార్లు జపం చేసి పూజా గదిలో పెట్టుకోండి. మీరు అమ్మవారిని చూస్తారు. అమ్మవారు మీకు కనిపిస్తుంది. అంటే మనస్ఫూర్తిగా చేస్తే సంకల్పం నెరవేరుతుంది. అయితే పాటించవలసిన ఏమేంటంటే చాలా శుచిగా ఉండాలి. పూజ సమయంలో ఉతికిన బట్ట వేసుకోవాలి, విడిచిన బట్ట వేయకూడదు. అలాగే దీపం వీలైతే ఈ 9 రోజులు కూడా నిరంతరం దీపం వెలిగించడం ప్రయత్నించేయండి. అఖండ దీపం పెట్టడానికి ట్రై చేయండి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని మార్చేస్తుంది. అలాగే ఇక్కడ దిశ ఏంటంటే పూజ చేసేటప్పుడు మీ ముఖం తూర్పు కానీ ఉత్తర దిశ మాత్రమే ఉండాలి. మీ దగ్గర ఆల్రెడీ అతజోడి ఉన్నవారు ఈ సమయాన్ని వినియోగించుకోండి. ఈ నవరాత్రులు మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. లేనివారు, కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. నేను ముందు ఎవరైతే వస్తారో వారికి ముందుగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఉన్నంత వరకే ఇస్తాను. ఎందుకంటే ఇవి చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎవరైనా సరే తంత్రశాస్త్ర ప్రకారం తాంత్రిక వస్తువుల్ని మన దగ్గర ఉంచుకున్నప్పుడు, అభిషేకించినప్పుడు, ప్రతిష్ఠ చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మనం హతజోడిని ఈ రెండింటికైనా గురువు గారు మీరు అడగచ్చు. హతజోడి విశిష్టత ఉపయోగాలు చెప్తాను. ఆర్థిక లాభం, ఇది లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. దీనిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అప్పులు బాధలు తొలగి ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే వ్యాపారం చేసేవారికి వ్యాపారం వృద్ధి చెందుతుంది. వ్యాపార స్థలంలో కానీ క్యాష్ బాక్స్లో కానీ ఉంచితే నష్టాలు తొలగి లాభాలు వస్తాయి. అలాగే వశీకరణ రక్షణకు ఎలా పనిచేస్తుందో కూడా చెప్తాను. శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది. కోర్టు కేసులు, వివాదాలు వీటిలో విజయం సాధించడానికి చాలా తోడ్పడుతుంది. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లో ఉన్న దుష్టశక్తులు, దిష్టి దోషాలని సంహరిస్తుంది. అయితే ఈ నవరాత్రుల్లో మనం నమ్మి విశ్వాసంగా చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఈ రోజుల్లో అంటే తీసుకుంటారు, పక్కన పెట్టేస్తారు. కానీ ఇలాంటి సమయాల్లో మీరు కాస్త పూజ చేసుకుంటే సప్తమి, అష్టమి రోజులైనా సరే, నవమి రోజులైనా సరే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముందుగా మీ దగ్గర ఉన్న అతజోడిని తీసుకొని కాస్త గంగాజలం చిలకరించి పంచామృతం తయారు చేసుకొని చిలకరించి మీరు దాన్ని ఒక శుభ్రమైన బట్టలో, మళ్ళీ కొత్త బట్టలో మార్చుకోండి. పట్టు వస్త్రంలో కానీ ఎర్రటి వస్త్రంలో మార్చుకోండి. అలాగే మీరు కుంకుమలో లేకుండా ఉంటే అది నూనెలోనే ఉందనుకోండి మీ దగ్గర, ఒక గాజు పాత్రలో ఉంచి అది మునిగే వరకు ఆవ నూనె పోసి దాంట్లో ఉంచాలి. ఇలా ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు.
మీరు పూజ చేసుకోవడం, తర్వాత మళ్ళీ నూనెలో పెట్టుకోవడం కూడా చేయొచ్చు. అయితే సింధూరాన్ని వేస్తారు కదా, నూనెలోంచి తీసిన తర్వాత మీరు సింధూరాన్ని పూర్తిగా హతజోడికి వేయాలి. అలాగే సింధూరంతో పాటు మీరు నైవేద్యంగా యాలకులు, లవంగలు, జాజికాయ, జాపత్రి ఇలాంటివన్నీ సమర్పించాలి. మంత్రజపం మాత్రం కూర్చొని, ఆ పెట్టుకుని ముందు కూర్చొని ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే లేదా ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని ఒక్క 100 నిమిషాలు జపించి చూడండి. అలాగే తర్వాత పూజ అయిపోయిన తర్వాత దీనిని ఎర్రటి వస్త్రంలో కట్టి అందులో లవంగలు, యాలకులు, పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేసి సింధూరాన్ని వేసి మూటగా కట్టి మీ పూజా మందిరంలో భద్రపరచుకోండి, లేదంటే మీ బీరువాలో దాచుకోండి. ఎందుకంటే అరుదైన వస్తువు, పవిత్రమైన వస్తువు. ఇప్పుడు ఎప్పుడు తాకూడదో చెప్తాను. ఎందుకంటే దీన్ని అమ్మవారి స్వరూపంగా మనం పూజ చేస్తున్నప్పుడు మద్యం తాగి కానీ, మాంసాహారం తిని కానీ పొరపాటున టచ్ చేయకండి. గోప్యత ఏంటంటే ఈ తాంత్రిక వస్తువులు ఇతరులకు చూపించకూడదు. మన దగ్గర ఉన్నాయి కదా అని మనం అలా పూజ మందిరంలో తీసుకెళ్ళి కొంతమంది చూపిస్తూ ఉంటారు, చూపించకూడదు. వీటిని రహస్యంగా ఉంచినప్పుడే వాటి శక్తి మరింతగా పెరుగుతుంది. మీ అందరికి ఒక చిన్న సూచన ఏంటంటే, హతజోడి మీ దగ్గర ఉన్నదానిని ఈ విధంగా పూజ చేయండి. మీ దగ్గర లేకపోతే నా కాంటాక్ట్ చేసి తీసుకోండి. మీరు ఈ నవరాత్రుల్లో ఎప్పుడు వరకైనా హతజోడిని మీ పేరు మీద, మీ గోత్రనామాల మీద, మీ సమస్యల మీద పూజ చేయించుకొని తీసుకోవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా నిర్ధారించుకున్న తర్వాతే తీసుకోండి. హతజోడి కూడా ఖరీదు ఉంటుంది. 8,000, 10,000, 15,000, 1,00,000 వరకు ఉంటుంది సైజు వైజ్గా. ఇక్కడ కొంతమందికి అనుమానం ఉంటుంది, ఏంది గురువు గారు సైజు ఎందుకు అని. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, వర్క్షాపులు, హాస్పిటల్స్ ఇలాంటి వాటికి నడిపించేవారు పెద్దవి పెట్టుకుంటారు. ఎందుకంటే ఎనర్జీ ఎక్కువ కావాలి, ధనాకర్షణ కోసం. ఇంట్లో రోజు నిత్య పూజ చేసుకునే వారికి 2 అంగుళాలు, 3 అంగుళాలు చేసుకుంటారు. సాధకులు, జ్యోతిష్యం చెప్పే మాలాంటి వారు 5 అంగుళాల నుంచి 6 అంగుళాలు. ఎందుకంటే మేము మాట్లాడుతూ ఉంటాం, వాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాక్ సిద్ధి కలగడానికి కూడా అమ్మవారు మనకి అవకాశం ఇస్తుంది. అలాగే ఇంట్లో ఎప్పుడు పెట్టుకోవాలి, మరి ఇక్కడ అనుమానం ఉంటుంది. మీరు చెప్పారు పూజ చేయమన్నారు, బాగానే ఉంది గురువుగారు, మరి నేను ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది అనే ఒక అనుమానం ఉంది కొత్తగా తీసుకునేవారు. మార్చి 19 గురువారం నవరాత్రి మొదటి రోజు నుంచి ఈ నవరాత్రి పూర్తయ్యే వరకు కూడా మీరు హతజోడిని తీసుకోవచ్చు. అందులో ఇంట్లో అయితే మీరు పూజ చేసుకునే సమయం 6:24 నుండి 7:53 మధ్యలో హతజోడి స్థాపన చేసి అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే ముహూర్తం మీరు ఎప్పుడూ కూడా ఆ సమయాన్ని వినియోగించుకుంటే శక్తి ఉంటుంది. అయితే స్థాపన చేసేటప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ అక్కడ పూజ చేసే స్థలం శుభ్రంగా చేసుకోవాలి. ముందే మందిరంలో ఈశాన్య మూల తూర్పు దిశలో స్థాపించండి. ముందుగా మీరు గంగాజలం, పంచామృతాన్ని రెడీ చేసుకోండి. ఆ పైన సింధూరాన్ని కూడా రెడీ చేసుకోండి. చిలకరించి శుద్ధి చేసుకొని మీరు స్థాపన చేయండి. సంకల్పం ఏంటంటే, మీరు స్థాపన చేసే సమయంలో మీ అప్పుల బాధలు, మీ సమస్యలు, మీ అనారోగ్య సమస్యలు ఇవన్నీ తీరిపోవాలి, ఆరోగ్యం సిద్ధించాలి, మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఈ సమయంలో అమ్మవారి స్థాపించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఈ రాబోయే రోజుల్లో వచ్చే ఇబ్బందులన్నీ కూడా ఈ సంవత్సరం మొత్తం ఇలాగే ఉంటుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి అమ్మవారు మీకు ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది. ఎందుకంటే చాలామందికి అనుమానాలు ఉంటాయి, గురువుగారు మీరు చెప్తున్నారు బాగానే ఉంది, మా దగ్గర అంత డబ్బులు లేవు, మరి మేమేం చేసుకోవచ్చు. ముందు వీడియోలో చిన్న చిన్న ఉపాయాలు చెప్పాను కదా, అవి చేసుకోండి. ఇవి తేలికైన పరిహారాలు, తేలికైనవి. ఇలాంటివి కొన్ని వేల పరిహారాలు చెప్పాను. ఇంకా కొన్ని లక్షల పరిహారాలు తంత్రశాస్త్రంలో ఉన్నాయి. వాటిల్లో ఉన్నవి అమ్మవారు నా ద్వారా పలికించేవి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.